ఇందీవరదలశ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేహం యదునందనం. ఇటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 26 ఆదివారం నుండి మే నెల 2వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా వైశాఖ మాస శుక్లపక్ష దశమి ఆదివారం నుండి వైశాఖ బహుళ పాడ్యమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార ప్రకారంగా ఏ విధంగా ఫలితములు నిర్దేశించ ఉన్నాయి, ఏ రకమైన స్తోత్రములను పారాయణం చెయ్యవచ్చు మొదలైన అంశములన్నింటినీ కూడా సాకల్యంగా పరిశీలన చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మేషంలో సూర్యుడి యొక్క ప్రవేశం ఇది బలంగా ఉంది. మేషరాశి వారికి కొంత వ్యయస్థానంలో బుధుడు, శని, కుజుడు ఉండటం, అలాగే ద్వితీయ స్థానమైనటువంటి వృషభంలో శుక్రుడు ఉండటం కొంత పర్వాలేదన్నట్టుగా తృతీయంలో ఉన్నటువంటి గురువు. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నములనేటువంటివి కూడా ఫలించే ఆస్కారం ఉంది. వ్యాపారమందు అభివృద్ధి, మంచి ఆరోగ్యము, నూతన వస్తువులు కొనటం, అలాగే కొత్త వారి యొక్క పరిచయములతో కూడా ముందుకు వెళ్ళటము, ధన ధాన్య లాభములు, కుటుంబంతో ఆధ్యాత్మిక తీర్థ క్షేత్ర యాత్రలు చేయటము, అపూర్వమైనటువంటి దేవతా దర్శనములు, శుభవార్తలు వినటం అనేటువంటి మంచి ఫలితములనేటువంటివి మేషరాశి వారికి ఈ వారం కలగబోతూ ఉన్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ అన్వేషణలో కొంత గట్టిగా కష్టపడితే పూర్తి స్థాయిలో వీరికి ఉద్యోగం రావచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు అప్లికేషన్లు, వీసా కోసం పెట్టుకున్నటువంటి ప్రయత్నములు కూడా ముందుకు సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయములు మీ దశను, దిశను, దృక్పథాన్ని మార్చివేసేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ వారం అనుకూలంగానే ఉంది మేషరాశి వారికి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణముతో సూర్యారాధన చెయ్యండి. అన్ని ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభంలో ఉన్నటువంటి శుక్రుడు, 12వ స్థానంలో ఉన్నటువంటి రవి, అలాగే ఏకాదశంలో బుధుడు, ఏకాదశంలో కుజుడు, ఏకాదశ శని, కొంత ద్వితీయంలో ఉన్నటువంటి గురువు. ఇది ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది, ఆదాయము పెరుగుతుంది. వ్యాపారం అనేటువంటిది కూడా కొంత లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త పనులు ప్రారంభం చేయటంలో ఏమాత్రము కూడా సంకోచము పెట్టుకోవద్దు. కొత్త ప్రయత్నములు ప్రారంభం చెయ్యండి. చేతిలో ఉన్నటువంటివన్నీ కూడా పూర్తి చెయ్యండి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఆ సోమరితనం అనేటువంటిది మీ దగ్గరికి రానివ్వకండి. కొంత శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఈ వారంలో మంచి అవకాశాలు నాటక రంగంలో ఉన్నవారికి, పాత్రికేయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగం, అన్ని రంగాలు అంటే శుక్రుడి యొక్క ప్రభావం చేత పురస్కారాలు, అవకాశాలు అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కూడా రావచ్చు.
ఉద్యోగంలో కూడా అధికారుల యొక్క మన్ననలు పొందుతారు, శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సంయమనంతో ఉండటం అనేటువంటిది వృషభ రాశి వారికి మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది. కుటుంబంతో తీర్థయాత్రలు, దేవతా దర్శనములు కూడా మీ గతిని మార్చవచ్చు. అందుకే గురువారం నాడు ఏదైనా దత్తక్షేత్ర దర్శనం చేసుకొని రండి. 3 సార్లు ఆదిత్య హృదయం చేయండి. మంగళవారం నాడు గోవులకు గ్రాస సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అలాగే రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఉన్నాడు. వృత్తి స్థానంలో ఉన్నటువంటి శని, కుజుడు, బుధుడు ఇవి కొంత మేరకు మీకు అవకాశాలను పెంచేటువంటి విధంగానే ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి తలపెట్టిన పనులు తలపెట్టినట్టుగా అతి తొందరగా ఈ వారంలో కూడా పూర్తి అవతాయి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారములు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయత్నించినటువంటి కార్యములన్నీ కూడా నెరవేరటము, ఉద్యోగంలో ప్రమోషనులు, కొత్త పనులు ప్రారంభం చేస్తే నిర్విఘ్నంగా పూర్తి కావటము, విదేశీ ప్రయాణములు అనుకూలత ఉండటము, శని వల్ల కొంత మేలు జరుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా పెరగవచ్చు. అలాగే భోజన సౌఖ్యము లేకుండా ఉండటము, అజీర్తి వంటి కొంత ఆహార సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఈ వారం బాధించవచ్చు. ఎండవేడితో విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా పడేటువంటి ఆస్కారం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్రలు చేయండి. దైవ బలాన్ని పెంపొందింప చేసుకుంటే మిథున రాశి వారికి ఖర్చులను కూడా నియంత్రణ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పవచ్చు. మిథున రాశి వారు కృష్ణ ధ్యానము, కృష్ణ దేవాలయ దర్శనం చేసి శ్రీకృష్ణ భగవానుడి సన్నిధిలో కూర్చొని చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, లేదా ఉడిపి వంటి క్షేత్ర దర్శనాలు చెయ్యండి. మీకు అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూస్తే వ్యయస్థానంలో గురువు యొక్క, అలాగే శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు. ఆ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యొక్క ప్రభావము కర్కాటక రాశి వారి మీద గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. భాగ్యంలో ఉన్నటువంటి బుధ శనుల యొక్క కలయిక కూడా కొంతమేరకు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. పట్టుదలతో ప్రయత్నం చేస్తే విద్యార్థులకు విజయాలు ప్రాప్తిస్తాయి. బంధుమిత్రుల సహకారము లభిస్తుంది. రావలసినటువంటి సొమ్ము ఒకరోజు ఆలస్యంగానైనా మీ జేబులోకి వచ్చి పడుతుంది. కాబట్టి శ్రమ పడకండి, సందేహాలు పెట్టుకోవద్దు, ఆదుర్ధ పెట్టుకోవద్దు. టెన్షన్ అనేటువంటిది మీకు దరిచేరనివ్వకుండా ఉంచుకోండి. కొంత కుటుంబంలో సమస్యలు అనేటువంటివి జటిలమవుతూ ఉంటే కొంత నిద్ర లేకుండా చేయవచ్చు. ఉద్యోగులకు కొంత పని ఒత్తిడి పెరిగి కూడా ఇబ్బంది కలగవచ్చు. ఆస్తి తగాదాలు కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తిని కనుక మీరు పెంచుకున్నట్లయితే ఇటువంటి వాటికి పరిష్కారాలు కూడా దొరుకుతాయి. మొత్తానికి సంయమనంతో ఉండటం వల్ల సమయం అనేటువంటిది మీకు సద్వినియోగం అవుతుంది. ప్రభుత్వ పనులలో కూడా రాజకీయ నాయకులకు మంచి ఫలితాలు కలుగుతాయి. సంబంధములను కుదుర్చుకోవచ్చు. పెళ్లిళ్ళు కూడా చేసుకోవటానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయము కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే దక్షిణామూర్తి హయగ్రీవ స్తోత్ర పారాయణాదులు చెయ్యండి. మీకు వీలుగా ఉంటే ఎక్కడైనా నవగ్రహములకు శనివారం నాడు 21 ప్రదక్షిణములు చేస్తే మంచి ఫలితములు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చూస్తే సింహంలో కేతువు, అలాగే ఏకాదశంలో గురువు, దశమంలో శుక్రుడి యొక్క ప్రభావము, భాగ్యంలో కొంత విశేషమైనటువంటి సూర్యుడి యొక్క ప్రభావము, అష్టమంలో బుధ శనుల యొక్క ప్రభావము వెరసి సింహరాశి వారికి మంచి సమయము ఆసన్నమైంది అని చెప్పవచ్చు. అంటే సింహరాశి వారు తలపెట్టిన ప్రతి పని పూర్తి
పూర్తవుతుంది. నలుగురిలో సింహరాశి వారికి ప్రత్యేకత కలుగుతుంది. మంచి పేరు కూడా సంపాదిస్తారు. ఎన్నో రోజుల నుంచి రానటువంటి బాకీలు కూడా గ్రహ అనుగ్రహం వల్ల మీకు తిరిగి రావచ్చు. ఈ వారం కానీ ఎప్పుడైనా పదవీ విరమణ చేసేటువంటి వారికి మంచి జరుగుతుంది. అలాగే కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు కూడా పెరుగుతాయి. కొంత పదవీ యోగం అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం ఉంది. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి. అయితే విపరీతమైన మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపేటువంటి వారికి మాత్రం ప్రమాదములు జరిగే ఆస్కారము కనిపిస్తూ ఉన్నది. డ్రైవింగ్ చెయ్యటంలో 1-2 సార్లు ఆలోచన చేసి చెయ్యండి. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు అందరితో సంయమనంతో ఉండటం అలవాటు చేసుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ భయం అనేటువంటిది లేదు కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. డబ్బులను కాపాడుకోండి. సింహరాశి వారు గణపతి దేవాలయ దర్శనము, గణపతికి గరికతో పూజ చేయటము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము, గణపతికి ప్రీతిగా టెంకాయ సమర్పణం చేయటం లాంటివి చేస్తే సింహరాశి వారికి ఫలితములు మంచి ఫలితములుగా మార్పు చెందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే 12వ స్థానంలో కేతువు యొక్క ప్రభావము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి కొంత గ్రహముల యొక్క ప్రభావము, అలాగే గురువు యొక్క అనుగ్రహము, బుధశనుల యొక్క కలయిక. మొత్తానికి కన్యారాశి కళాకారులకు శుక్రుడి యొక్క అనుగ్రహంతో అవకాశాలు లభిస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నములనేటువంటివి విజయవంతం అవుతాయి. ఖర్చుల నియంత్రణ చాలా వరకు కూడా అవసరం అవుతుంది. అలాగే గురువు వల్ల వ్యాపారమందు లాభములు, ఇంటి యందు విందు వినోదములు చేయటం, మంచి ఉద్యోగము నిరుద్యోగులకు రావటము, పదోన్నతి, ఇష్టమైనటువంటి వస్తువులు, భూమి, బంగారం, వాహనం కొనుగోలు చేయటంలో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది. తృప్తిగా ఉండటం అలవాటు చేసుకోండి. అసంతృప్తిని విడిచిపెట్టండి. అనాలోచిత నిర్ణయముల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. ఉద్యోగపరంగా స్థానచలన అవకాశము, పదోన్నతి రెండూ కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే భాగ్యమంతా మీ వెంబడే ఉంటుంది. అలాగే కన్యారాశి వారు ఈ వారమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే కొంత కడుపు సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా బయటపడతారు. మిత ఆహారము, మితమైనటువంటి నిద్ర, ఈ రెండు అదుపులో పెట్టుకోండి. కన్యారాశి వారు నిరంతరము కూడా రామనామం జపించండి, రామాష్టకం చేయండి, శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము రోజుకు ఒక్కసారైనా పారాయణం చేయండి. మీ ఫలితములన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా చూస్తే కొంత కేతువు యొక్క ప్రభావముతో పాటుగా పంచమంలో ఉన్న బుధశనుల కుజుల యొక్క ప్రభావము కూడా ఫలితము చూపిస్తూ ఉన్నది. కొంత తులారాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ కూడా నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. 6వ స్థానంలో ఉన్నటువంటి శని మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశికి శని యోగమైనటువంటి ఫలితములు ఇస్తాడు కాబట్టి వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది పెరుగుతుంది. తోటి వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. అనవసరమైన వివాదాలు ముందుకు వచ్చినప్పుడు సంయమనంతో ఉండటము, కొత్త వారితో మాట్లాడేటప్పుడు నిదానంగా ఉండటము, విదేశీ ప్రయాణములు, గృహ లాభములు, శుభకార్యములు చేయటము, ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయము, సంతృప్తికరమైనటువంటి ఆర్థికమైనటువంటి స్థితి మీకు బ్రహ్మాండంగా
ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో కూడా కొంత సంతృప్తి అనేటువంటిది తులారాశి వారికి ఉంటుంది. భూ వ్యవహారాల్లో ఏమరుపాటు అనేటువంటిది పనికి రాకుండా చెయ్యండి. కాబట్టి ఏమరుపాటు లేకుండా ఉంటే లాభాలు మీకు కలుగుతాయి. తులారాశి వారు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము ఉదయ సాయంత్రాలు చెయ్యండి. ఈ 2 పారాయణములు మీ జీవితమునే కూడా మార్చివేయవచ్చు, మంచి ఫలితములను ఇవ్వవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూసినట్లయితే పంచమంలో బుధ శనువుల యొక్క కలయిక, అలాగే షష్ఠస్థానంలో సూర్యుడి యొక్క కలయిక, సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క కలయిక, అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క కలయిక కొంత ప్రభావవంతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. పాత బాకీలు, మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వసూలు అవుతాయి. అలాగే కొంత కుజుడి యొక్క అనుగ్రహంతో భూమి సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బంధుమిత్రుల కలయిక, అక్క చెల్లెళ్లతో కూడి ఉండటము, వ్యాపారమందు మంచి లాభములు, మంచి ఉద్యోగము, నూతన పనుల యందు కూడా ఉత్సాహము, ఇష్టమైనటువంటి వ్యక్తులు, వస్తువులు, బంగారము, వాహనము మొదలైనటువంటివి కొనుగోలు చేయటము, భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వారితో పరిచయ సాఫల్యం ఉంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ కనుక చేసుకున్నట్లయితే డబ్బులు మీకు బ్రహ్మాండంగా మిగులుతాయి. ఎల్లప్పుడూ తృప్తిగా భుజించుట, మనస్సునందు తృప్తి, ధనధాన్య సమృద్ధి అనేటువంటిది కొంత వృశ్చిక రాశి వారికి ఈ వారం కలిగే ఆస్కారం కూడా ఉంది. వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము చేయటము, మేడి చెట్టు 54 ప్రదక్షిణములు చేయటం వల్ల ఫలితములు మీకు అనుకూలంగా మార్పు చెందుతాయి. రాశిచక్రం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే చతుర్థ బుధుడు, చతుర్థ శని, చతుర్థ కుజుడు, పంచమంలో ఉన్నటువంటి సూర్యుడు మేషంలో, అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ధనుస్సు రాశి వారికి, సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము వెరసి ధనుస్సు రాశి వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషించి లాభములు బ్రహ్మాండంగా ఉంటాయి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. ఇంటి యందు శుభకార్యములు చేయటము, రాజకీయ పనుల్లో జాప్యము తొలగిపోవటము, కోర్టు కేసుల్లో సానుకూలత, ఇంట్లోకి కావలసిన వస్తువులను కొనుగోలు చేయటం, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించటము వంటి ఫలితాలు మీకు మరింత కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడితే మీకు మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి స్తోత్రము, హయగ్రీవ దర్శనము, 3 గురువుల యొక్క అనుగ్రహము ధనుస్సు రాశి వారిని అగ్రభాగాన నిలుపుతుంది. కాబట్టి గురువుల అనుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయండి, మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మకరం నుంచి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు యొక్క అనుగ్రహము, తృతీయ శని, తృతీయ బుధుడు, తృతీయ కుజుడు కొంత ప్రభావవంతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. కొంత అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు అనేటువంటివి కూడా ఉంటాయి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషించి మంచి లాభములు కలుగుతాయి. ఆదాయము పెరుగుతుంది. అలాగే వ్యయము కూడా కొంత పెరిగే ఆస్కారము కూడా ఉంది. ఖర్చులు పెరుగుతాయి. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేయబడతారు. పెద్దల సలహాలతో కొన్ని మంచి పనులు చేయటం బాగుంటుంది. రాజకీయ ప్రభుత్వ పనులలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యాపార విస్తరణ పైన కూడా మనస్సు నిలుపుతారు.
పొందుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడము, ఆంజనేయ చాలీసా పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు దక్కుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా మకర రాశి వారికి మంచి ఫలితములను ఇవ్వవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము, రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయంలో ఉన్నటువంటి సూర్యుడు, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహముతో కుంభరాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. కళాకారులకు మంచి కాలము. తల్లిదండ్రుల సహకారం కూడా లభించవచ్చు. అనవసరమైన వివాదాల నుంచి బయటపడతారు. శ్రమ అధికమైనప్పటికీ కూడా చేపట్టినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఐశ్వర్యాన్ని కూడా అనుభవిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభ కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. సంతానం కూడా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారు హనుమతు ప్రార్థన, హనుమతి దేవాలయ దర్శన, నవగ్రహ స్తోత్ర పారాయణ, శివ సహస్రనామ పారాయణం చేస్తే మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో 2 గ్రహముల యొక్క కలయిక, శని కుజుల బుధుల యొక్క కలయిక, ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యుడు, తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు, చతుర్థంలో ఉన్నటువంటి గురువు, కొంత గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోయినవి ఈ వారం ప్రారంభం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తలపెట్టిన పనులు పూర్తి చేయటానికి సంయమనం అనేటువంటిది బాగా కావాలి. ప్రయాణాలు గురు శుక్రవారాల్లో చేస్తే లాభదాయకంగా సాగుతాయి. పట్టుదలతో విద్యార్థులు ముందుకు వెళితే పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. కళాకారులకు గొప్ప ప్రయత్నం చేత అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. కోర్టు కేసులలో కొంత ప్రయత్నం మేరకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది. పదోన్నతి, విద్యార్థులకు మంచి అనుకూలత, ప్రజలలో మాట పలుకుబడితనము, నూతన పనులందు ఉత్సాహము, ఇంటి యందు సుఖము, సంతోషము, బంధుమిత్రుల కలయిక వంటి కొన్ని మంచి ఫలితములు కూడా ఈ వారాంతంలో కలగటానికి ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా పెద్దల సలహాలు పాటించడము, ఓపికగా ఉండటము, చిరాకును విడిచిపెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితములు మీ సొంతం అవుతాయి. ఇక మీనరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి, శివ సహస్రనామ పారాయణం చెయ్యండి, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, గణపతి దర్శనం చేసుకోండి, దత్తాత్రేయ స్మరణ చేయండి, గోవులను సేవించండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. 12 రాశుల వారికి మంచి ఫలితాలు కలగాలి అని మీ అందరికీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి కృప పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.